మమతక్క, ఆవిడెవరు? ఆశ్రమానికి కొత్తగా వచ్చారా? ఎవరు గంగా? ఆవిడే ఇందాకటి వరకు నా పక్కనే ఉన్నారు. బిడ్డ పుట్టే సమయంలో కూడా నేను ఆవిడని అడిగాను ఎవరు మీరు అని. ఆవిడ సారథి అని చెప్పారు. సారథి? ఏమో తెలీదు గంగా. నేనైతే ఆవిడ్ని మొదటిసారిగా చూశాను. ఆవిడ మన ఆశ్రమంలో ఉండటం లేదు. అలాగా? మరి ఎక్కడికెళ్ళారు? ఎక్కడి నుంచి వచ్చుంటారు? మీరు వెళ్ళి ఒకసారి చూడండి ఎక్కడున్నారో. నేను ఆవిడకి ధన్యవాదాలు చెప్పాలి. ఈరోజు ఆవిడ కారణంగానే నేను నా బిడ్డ ప్రాణాలతో ఉన్నాం. గంగా, ఒక్కోసారి భగవంతుడు చాలా తెలివిగా తన భక్తుల్ని కాపాడుకుంటాడు. ఎవరికి తెలుసు, భగవంతుడే ఆవిడ్ని నీ దగ్గరికి పంపించాడేమో. ఎందుకంటే తను నిన్ను అలాగే నీ బిడ్డ ప్రాణాలు కాపాడుతుందని. అలాంటిదేం లేదు మమతక్క. ఒకవేళ భగవంతుడు ఆవిడ్ని పంపిస్తే మరి వితంతు రూపంలో ఎందుకున్నారు? ఎందుకంటే నీకు ఆవిడ మీద నమ్మకం కలగడం కోసం. నువ్వు వితంతువుల మధ్యనే పెరిగి పెద్దయ్యావు కదా. వితంతువులతో ఒక విచిత్రమైన బంధం ఉంది కదా నీకు. గంగా, బాబు, గంగ ఆడపిల్లకి జన్మనిచ్చింది. తను అచ్చం సాగర్ లాగానే ఉంది గంగా. కానీ కళ్ళు మాత్రం గంగవే. ఇప్పుడే సాగర్కి ఫోన్ చేస్తాను. పాప గొంతు విన్నాక చాలా సంతోషిస్తాడు. వద్దు బాబు, ప్లీజ్ సాగర్కి ఫోన్ చేయకండి. చెప్పండి. నీకొకటి వినిపించాలి. విను. విను సాగర్. గంగ బిడ్డ కదా, తన గొంతు నాకెందుకు వినిపిస్తున్నారు? నాకు ఆ బిడ్డకి సంబంధం లేదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.